గాలి జనార్దన్ రెడ్డికి మరోసారి సిబిఐ కోర్టులో చుక్కెదురైంది. జైల్లో స్పెషల్ కేటగిరీ కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను కోర్టు డిస్మిస్ చేసింది. శిక్ష పడ్డ నేరస్తులకు స్పెషల్ కేటగిరీ రిలీఫ్ ఉండదని కోర్టు కామెంట్ చేసింది. ఓఎంసీ కేసులో కొన్ని రోజుల క్రితం గాలికి కోర్టు 7 ఏళ్ల శిక్ష విధించింది. ప్రస్తుతం చంచల్గూడ జైల్లో ఉన్న గాలి జనార్దన్ రెడ్డి తనకు అదనపు సౌకర్యాలు కల్పించాలంటూ పిటిషన్ వేశారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, జైల్లో స్పెషల్ కేటగిరీ కనిపించాలంటూ కూడా గాలి జనార్దన్ రెడ్డి ఒక పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? ఓబ్లాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి సిబిఐ కోర్టు 7 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించడం జరిగింది. ఆ రోజు నుంచి చెంచల్గూడ జైల్లో గాలి జనార్దన్ రెడ్డి ఉన్నాడు. అయితే చెంచల్గూడ జైల్లో తనకి స్పెషల్ కేటగిరీ కల్పించి కొన్ని వసతులు కేటాయించాలని చెప్పేసి కూడా సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్ ను సిబిఐ కోర్టు విచారించి డిస్మిస్ చేయడం జరిగింది. శిక్ష పడ్డ నేరస్తులకు స్పెషల్ కేటగిరీ రిలీఫ్ ఉండదని చెప్పేసి కూడా సిబిఐ కోర్టు చెప్పడం జరిగింది. అయితే ఓఎంసీ కేసులో 7 సంవత్సరాలు శిక్ష పడింది కాబట్టి, అందులో నేరం రుజువైంది కాబట్టి గాలి జనార్దన్ రెడ్డికి శిక్ష విధిస్తూ సిబిఐ కోర్టు తీర్పు వెల్లడించింది కాబట్టి ఆ కేసులో ఎట్టి పరిస్థితుల్లో స్పెషల్ కేటగిరీ కల్పించమని చెప్పేసి కూడా సిబిఐ కోర్టు తేల్చి చెప్పింది. గతంలో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్న సమయంలో స్పెషల్ కేటగిరీ కేటాయించి ఆయన కొన్ని వసతులు జైల్లో కల్పించడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు కూడా తాను ఎమ్మెల్యేగా ఉన్నాను, తనకు సంబంధించి కొన్ని స్పెషల్ కేటగిరీ కోటా కేటాయించాలని చెప్పేసి కూడా ఆయన పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీనిపైనే సిబిఐ కోర్టు ఈ రోజు విచారించి ఆ పిటిషన్ ను డిస్మిస్ చేసింది.